హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్. మనం ఈరోజు ఈ ఛానల్లో సెట్స్కి సంబంధించి కంటిన్యూయేషన్ ప్రాబ్లమ్ని చూద్దాం. కంటిన్యూయేషన్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక కంప్లీట్ వీడియో సెట్స్ గురించి ఉంది. దాని తర్వాత వీడియోలో సెట్స్ పైన కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5 6. దెన్ వాట్ ఈజ్ ఏ యూనియన్ బి, వాట్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నది క్వశ్చన్. సో ఏ యూనియన్ బి అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఏవైనా రిపీట్ అయితే వాటిని రిపీటెడ్గా రాయొద్దు. సో 1 2 3 4 3 4 రిపీట్ అయింది కాబట్టి 5 6 ఇలా కలిపి రాయడాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ని మాత్రమే రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటాం. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమున్నాయి? 3, 4 ఉంది. ఇది వెన్ డయాగ్రామ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, let u is equal to 1 2 3 4 5 6 7, a is equal to 1 2 3, b is equal to 3 4 5. Find a complement and b complement అన్నాడు. a union b whole complement, a intersection b whole complement అన్నాడు. a complement అంటే ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా మిగతాయి, అంటే ఈ 1 2 3 కాకుండా ఈ మిగతా ఎలిమెంట్స్, అది ఏ కాంప్లిమెంట్. సేమ్ అలానే బి కాంప్లిమెంట్ అంటే ఈ బిలో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా 3 4 5 కాకుండా మిగతాయి 1 2 6 7, ఇది బి కాంప్లిమెంట్. ఏ యూనియన్ బి అంటే ఈ రెండు కలపాలి, 1 2 3 4 5. ఓకే, ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే ఈ ఎలిమెంట్స్ కాకుండా మిగతాయి 1 2 3 4 5 కాకుండా మిగతా 6 7. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఓన్లీ 3 కామన్ ఉంది. ఈ 3 కాకుండా మిగిలిన ఎలిమెంట్స్, ఈ 3 కాకుండా మిగతా అన్ని ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వర్డ్ ప్రాబ్లం లాగా ఉంటుంది, అంటే సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి చేయమంటారు. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ అ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ లెస్ దెన్ 10. ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఏముంటాయి? 2 3 5 7. ఓకే, న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఏముంటాయి? 2 4 6 8 ఉంటాయి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 లెస్ దెన్ 10, 2 4 6 8 న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 10. ఏ యూనియన్ బి అంటే కలిపి రాయాలి. కలిపి రాస్తే రిపీటెడ్గా వదిలేసి మిగిలిన అన్ని కలిపి రాష్ట్రం. ఇక్కడ 2 3 4 5 6 7 8. ఇంటర్సెక్షన్ అంటే ఓన్లీ కామన్గా ఉన్న ఎలిమెంట్ రాయాలి. ఏ మైనస్ బి అంటే ఏలో నుంచి బి ఎలిమెంట్స్ని రిమూవ్ చేయాలి. ఈ 2 2 ఉంది, 2ని రిమూవ్ చేసాం, అంతే. 3 5 7 ఆన్సర్ అనమాట. ఈ బిని చూడొద్దు మళ్ళీ. బి మైనస్ ఏ అంటే బిలో నుంచి ఏని రిమూవ్ చేయాలి, దీన్ని రిమూవ్ చేయాలి, అంటే ఇందులో ఇది రిమూవ్ చేయాలి, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. బి మైనస్ ఏ ఫస్ట్ ఏదైతే ఉందో అందులో ఏవైతే ఎలిమెంట్స్ మిగులుతాయో దాన్ని రాయాలి. ఇది వెన్ డయాగ్రామ్. ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ పార్ట్, బి మైనస్ ఏ అంటే ఓన్లీ బి పార్ట్ అనమాట. ఓకేనా? ఫోర్త్ వన్, ఇంట్రడక్షన్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ ఈక్వల్ టు ఏబిసిడి, బి ఈజ్ ఈక్వల్ టు సిడిఈ, వెరిఫై ద ఫాలోయింగ్ అన్నాడు. ఏ మైనస్ బి, ఏలో నుంచి బిని సప్రాక్ట్ చేయాలి, సి అండ్ డి తీసేస్తే ఏబి ఉంటుంది. ఓకే, సో ఇది చేయాలి అంటే బి కాంప్లిమెంట్ కావాలి. బి కాంప్లిమెంట్ అంటే ఎక్సెప్ట్ సిడిఈ రిమైనింగ్ ఆల్, ఎక్సెప్ట్ సిడిఈ మిగతావన్నీ బి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఆర్ టేకెన్ విత్ రెస్పెక్ట్ టు యూ. ఓకే, విత్ రెస్పెక్ట్ టు యూ తీసుకుంటాం. యూ అంటే ఏంటి? యూనివర్సల్ సెట్, కాంబినేషన్ ఆఫ్ దిస్ టోటల్, అంటే యూనియన్ అనమాట. ఇంటర్సెక్షన్ ఏబిసిడిఈ ఇది యాక్చువల్గా. సో ఈ బి కాంప్లిమెంట్ అంటే బిలో సిడిఈ ఉన్నాయి, సిడిఈ ఉన్నాయి, సో ఏబి ఉంటుంది. బి కాంప్లిమెంట్లో ఏబి ఉంటుంది. బి కాంప్లిమెంట్లో ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే దీనికి అండ్ ఏ కామా బికి కామన్గా ఏమున్నాయి? ఏ కామా బి కామన్గా ఉన్నాయి, ఏ కామా బి రాయాలి. ఓకేనా? తర్వాత ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే అన్నీ కలిపి రాయాలి. ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ అంటే మ్యూలో నుంచి తీసేయాలి, అన్నీ కలిపి తీసి అందులో నుంచి దాన్ని తీసేస్తే నల్ సెట్ వస్తుంది. ఓకేనా? ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో లేనివి, ఇవి కాకుండా మిగతావి. మిగతా ఏమున్నాయి మరి? అవి కాకుండా ఏమీ లేవు. ఓకేనా? ఏ కాంప్లిమెంట్ అంటే ఈ ఉంటుంది. ఓకే, ఏబి ఇది ఇక్కడే చూడండి. ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో ఉన్నది తీసేస్తే ఈ మిగిలింది. బి కాంప్లిమెంట్ అంటే సిడిఈ, బిలో ఉన్నది తీసేస్తే ఏబి మిగిలింది. ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండిట్లో కామన్గా ఏమున్నాయి? ఏం లేవు, నల్ సెట్ అనమాట. ఓకేనా? లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, యూ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6, ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 3 4, సి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 అని ఇచ్చింది. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి, ముందు బి ఇంటర్సెక్షన్ సి చేయాలి. బి అండ్ సిలో కామన్గా ఏమున్నాయి? 4 ఒకటే ఉంది. ఏతో యూనియన్ చేస్తే ఏమొస్తుంది? 1 2 3 4 వచ్చేస్తుంది. ఓకే, ఏతో యూనియన్ చేస్తే 1 2 3 4 వచ్చేస్తుంది. ఏ ఇంటర్సెక్షన్ సి చేయాలి. ఏకి సికి కామన్గా ఏమున్నాయి? 2 ఒకటే ఉంది. ఏ ఇంటర్సెక్షన్ సి మరియు యూనియన్ బి అంటే 2 3 4 ఆన్సర్ అవుతుంది.
యూనియన్, ఏ యూనియన్ బి యూనియన్ సి ఓల్ కాంప్లిమెంట్ అన్నాడు. ముందు ఏ యూనియన్ బి యూనియన్ సి చేయాలి, అన్నీ కలపాలి. కలిపితే 1 2 3 4 5 1 2 3 4 6 వచ్చింది. కాంప్లిమెంట్ అంటే 1 2 3 4 6 కాకుండా మిగతా 5 ఒక్కటి ఇక్కడ రాయాలి. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి పంపించే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.